నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో మాట్లాడడానికి జాగృతికి సంబంధించినంత వరకు అంశాలు కానివ్వండి, తీన్మార్ మల్లన్న మీద దాడి లేదు అని అంటే ఇంకా వేరే వేరే ఇతర విషయాల గురించి చర్చించడానికి అయితే జాగృతి నుంచి శ్రీకాంత్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే. ఏంటి అసలు జాగృతి ఈ మధ్య బాగా హైప్ అయిపోయింది, మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలాలలో ఎందుకంత హైప్ అయిందంటారు? ఇష్యూస్ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజా సమస్యలను ఎకరువు పెడుతున్నాము కాబట్టి జాగృతిక వెల్యువేషన్ అనేటువంటి ఉన్నది. రీసెంట్లీ ఏంటంటే సంవత్సరంన్నర కాలం నుంచి 42% బీసీ వాటా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసిందో దాన్ని యూపీఎఫ్ అని చెప్పేసి యునైటెడ్ పూలే ఫ్రంట్ అని చెప్పేసి మా దాంట్లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ జాగృతి పక్షాన్ని ఏంటంటే యావత్ తెలంగాణలో ఉండబడేటువంటి 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహణ చేసుకుంటూ బీసీ సంబంధించినటువంటి మహాధర్నా అనేటువంటిది కూడా నిర్వహణ చేసేసి బీసీల యొక్క హక్కుల కోసం ఇలా తెలంగాణ జాగృతి కంకణబద్దులై పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా యావత్ సబ్బండ కులాల నుంచి కూడా మాకు ఆ మద్దతు అనేటువంటి లభిస్తుంది. అందులో భాగంగానే ఈ వెల్యువేషన్ అనేటువంటి లభిస్తూ ఉంది. ఓకే, సో ఏంటి మరి అదే దానికి సంబంధించినంత వరకు కూడా రీసెంట్గా తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? 100% కరెక్ట్ అని చెప్పేసి సమాజం ఒప్పుకుంటుంది ఇలా తెలంగాణ సమాజం. ఎందుకు అంటే మీరు ఒప్పుకుంటున్నారా ఒకళ్ళ మీద దాడి చేయొచ్చాలా? నేనేమంటున్నా అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా, కుక్క కాటేసినప్పుడు దానికి ఒక చెప్పు దెబ్బ అనేటువంటి ఉండాల్సినటువంటి ఆయన చెప్పేటువంటి సామెతలనే నేను ఉదాహరణ చెప్తున్నా. కుక్క కాటు చేస్తే చెప్పు దెబ్బలు అనేటువంటి పడతాయనే చందంగా ఒక మహిళా నాయకురాలు పైన జుగుప్సాకరమైనటువంటి అంశాలు ఏవైతే మాట్లాడుతున్నాడో అవి సామెతలు, తెలంగాణ సామెతలు అని చెప్పేసి ఏవైతే ఆపాదిస్తున్నాడో అక్కడ సామెత అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే సందర్భోచితంగా సామెత అనేటువంటి మారుతుంది. సపోజ్ ఒక మహిళ ఉన్నప్పుడు ఆ సామెతకు అర్థాలు మారుతాయి, అక్కడ పురుషుడు ఉన్నప్పుడు ఆ సామెత కరెక్ట్గా ఉంటుంది కావచ్చు. అట్లా ఒక కంచం మంచం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని మాట్లాడడం అనేటువంటిది తెలంగాణ జాగృతి శ్రేణులను ముఖ్యంగా కవిత గారికి సంబంధించినటువంటి ఆన్సర్లు అన్నదని కూడా తీవ్రంగా బాధించింది. దాంతోనే మేము కేవలం గాంధీ మార్గంలో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మా సంబంధించినటువంటి ఆన్సర్లు కొంతమంది పోవడం జరిగింది. మా కార్యకర్తలు పోయి అడగడానికి వెళ్ళిన సందర్భంలో మా సంబంధించిన కార్యకర్తలు ఇద్దరిని లోపల గుంజుకొని వాళ్ళపైన దాడి చేసి ఫస్ట్ వాళ్ళ మీద దాడి అడగడానికి వెళ్ళినటువంటి ఇద్దరు సంబంధించిన మా కార్యకర్తలు ఫస్ట్ ఇద్దరే పోయిళ్ళు పైకి పోతే వాళ్ళని లోపలికి గుంజుకొని దాడి చేయడం. మహిళలు వెళ్ళారా, జెంట్స్ వెళ్ళారా? జెంట్స్ ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి మాట్లాడేటువంటి క్రమం, మహిళలు వెళ్ళలేదు. మహిళలు వెళ్ళి ఫస్ట్ జరిగినటువంటి క్రమం ఏంటంటే ఇద్దరు వెళ్ళి డిస్కస్ చేయడానికని పోతే వాళ్ళను లోపల గుంజుకొని కొట్టడంతో ఆ విషయం తెలియగానే కింది నుంచి మహిళలు పోయిన తర్వాత కూడా వారి యొక్క గన్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెస్ట్ పైన చేసి నెట్ వేసే ప్రయత్నం చేసినప్పుడు మా మహిళా సంబంధించినటువంటి నాయకురాళ్ళందరూ కూడా ఆగ్రహావేశాలలోనే ఇక్కడ భౌతికంగా దాడి చేశారు. తదనంతరం వెంటనే ఏదైతే తను కూర్చున్నటువంటి ఛాంబర్లో ఉండబడేటువంటి గ్లాసును గన్మెన్ రైఫిల్తో పల్లగొట్టడం, రైఫిల్ను మా కార్యకర్తల పైన ఎక్కువ పెట్టడం, షార్ట్ వెపన్స్తోని ఏదైతే షార్ట్ వెపన్ ఉంటుందో ఆ షార్ట్ వెపన్ని తీసుకుని వచ్చి మా పైన కాల్పులు జరపడం, 6 రౌండ్ల కాల్పులు జరపడం. సాయి అని చెప్పేసి మా యొక్క విద్యార్థిని నాయకుడికి ఎవరైతే ఉన్నారో తనకు అరచేతిలో బుల్లెట్ సంబంధించినటువంటి గాయం కావడం, ఆ రక్తం అంతా కూడా అక్కడ ఎవరి వాళ్ళ అనుచరులతో లేకుండా వాళ్ళ ఆఫీస్ స్టాఫ్తో కాదు, ఆ రక్తం అంతా కూడా మా తెలంగాణ జాగృతి సైనికులది, మా జాగృతి సంబంధించిన కార్యకర్తలది. ఆ రక్తం సాక్షిగా నేను చెప్తున్నా, నా ఆఫీస్లో పడ్డ రక్తం సాక్షిగా చెప్తున్నా అంటే నీ రక్తం ఎవరిది? ఆ రక్తం మా తెలంగాణ బిడ్డలది, మా తెలంగాణ జాగృతి సైనికులది అని చెప్పేసి ఇలా మేము మల్లన్నకి చెప్తున్నాం. రైట్, మల్లన్న దాన్ని ఒక సామెతగా చూశారు. వియంకులకి సంబంధించినంత వరకు అది వస్తుందే కానీ ఇంకా వేరే రకంగా రాదు అని చెప్పి కూడా తీన్మార్ మల్లన్న స్పష్టంగా ఈ అంశం గురించి మాట్లాడారు కదా. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి సామెతల సంబంధించినటువంటి ప్రతిని తన డిస్ప్లే పైన తీసుకొచ్చి ప్రదర్శించి చూపెట్టారు. సామెతలు అనేకం ఉంటాయి, దాంట్లో ముందు మాటగా కేసీఆర్ గారి మాట దాంట్లో ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన తొలి పలుకు తొలి మాట అనేటువంటి ఉంటుంది. దాంట్లో ఆ సామెతలు అనేటువంటిది దాంట్లో లిటరేచర్ కనిపిస్తూ ఉంటుంది. కానీ సామెత అనేటువంటిది సందర్భోచితంగా వాడకపోతే సామెత అనేటువంటి కూడా సావు దెబ్బలు కొట్టిస్తుందని చెప్పేసి మనం మాకు జాగృతి కార్యకర్తలు నిరూపించారు. ఎందుకంటే ఒక మహిళ ఉన్నప్పుడు ఆ సామెతకు అర్థాలు మారుతాయి, అక్కడ పురుషుడు ఉన్నప్పుడు దానికి సంబంధించిన అర్థాలు మారుతాయి. ఇప్పుడు అక్కడ తెలంగాణలో కంచంతో పాటు వియ్యం అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి. నువ్వు ఆ వర్డ్స్ యూజ్ చేయాలి. పరుష పదజాలంతో ఎప్పుడైతే మాట్లాడినావో అవి తెలంగాణ సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండే. తదనంతరం కూడా వాటిని సమర్థించుకునేటువంటి విధంగా మాట్లాడుతూ కూడా నీ అయ్యని పోయి చెప్పుతున్న కొడతావా, పోయి నువ్వు ఏమని అడుగుతావు, అవులా పుల్లా ఇవులా పుల్లా అని చెప్పేసి ఇంకా అనేక రకాలుగా దుర్భాషలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి వ్యక్తిని, ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులకు పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఇలా మీరందరూ చూస్తూనే ఉన్నారుగా. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏ రోజన్నా కాల్పులు జరిగినాయా?
వాటికి మానుకోట లాంటి సంఘటన జరిగితే మానుకోటలో సమైక్యవాద అయినటువంటి ఆ రోజున జగన్ వస్తే సమైక్యవాదాన్ని ప్రేరేపించడానికి జగన్ వస్తే జగన్ను పారదోలినటువంటి మానుకోట బిడ్డలుగా ఆ రోజు రాళ్ళదాడి జరుగుతున్నప్పుడు కూడా చివరి నిమిషంలో ఇక మా ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు బాత్రూంలో దాచుకుంటే ఆ బాత్రూమ్ పైన కూడా రాళ్ళ దాడి కనుక జరిగితే మా ప్రాణాలు పోతాయి అనుకున్న క్షణంలో ఫైరింగ్ చేసిళ్ళు తప్పితే ఇంత తొందరపాటులో ఎవరు చేయలే. ఇలా సమైక్యవాద నాయకులు అయినటువంటి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. చంద్రబాబు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, ఇంతమంది పరిపాలించారు. కానీ ఏ రోజు వాళ్ళకి జటికేటగిరి భద్రత ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కూడా మనం నిరసన తెలియజేయడానికి పోయినాం. ఇంత ఆగమేఘాల మీద ఇంత తొందరలో రియాక్ట్ అయ్యని చెప్పేసి ఎవరిని గన్మెన్ల పురమాయించి కాల్పులు జరపలే. ఇలా స్వయంగా తనే పురమాయిస్తున్నాడు. కాల్చిపడేర్రా కొడుకులు వాళ్ళ వచ్చి కాలువారి మీరు నేను చూసుకుంటా అనే విధంగా మళ్ళీ వెనకరించి మీకు ఆ వీడియో విజువల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటి దాడి మా పైన జరిగితే ఇలా యావత్ తెలంగాణ సమాజం ఆ జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఓ మహిళ పైన జరిగినటువంటి అసభ్య పదాజాలం ఏదైతుందో ఆ పదాజాలాన్ని మానుకోవాలి, తన నోరు అదుపులో పెట్టుకోవాలి. నోరు అదుపులో పెట్టుకుంటే ఆయనతో మాకు ఉండేటువంటి భేషజాలు ఏమి లేవు. ఓకే, ఇందాక మీరు అన్నారు ఫస్ట్ జెంట్స్ వెళ్ళారు, వాళ్ళిద్దరిని కొట్టారు, ఆ తర్వాత లేడీస్ వెళ్ళారు అని చెప్పి మీరు ఒక పాయింట్ అన్నారు కదా. ఇంతకుముందు నేను వేరే వాళ్ళతో మాట్లాడడం జరిగింది జాగృతిలో. వాళ్ళు ఏం చెప్పారంటే మహిళలం ఫస్ట్ మేమే వెళ్ళాము లోపలికి అని చెప్పి చెప్పారు. జరిగిన సంఘటన అంటే ఒక్కొక్కలా చెప్తున్నారు. మీరు వెళ్ళారా లేదా ఆ ప్లేస్ కి? నేనేమంటున్నా, నేను కూడా ఆ ప్రాంతంలో అక్కడనే దగ్గరలో ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళేసరికల్లా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటు ఏంటంటే సుజిత్ రావు అని చెప్పేసి మా తెలంగాణ జాగృతి సంబంధించిన కార్యకర్తలతో పాటు శివారెడ్డి అని ఇద్దరు వ్యక్తులు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ పైన దాడి జరిగిన తర్వాత మహిళలు వెళ్ళారు. ఎందుకంటే కొందరికి సంఘటన వెంటనే చెప్పడం వస్తుంది, చెప్పడం రాకపోవచ్చు. కానీ జరిగిన సంఘటన ఇది జరిగింది కూడా. ఓకే, అదే మహిళ జాగృతికి సంబంధించిన మహిళ అయితే ఏం చెప్పారంటే నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాము, మమ్మల్ని లోపలికి రానియకుండా ఒక 10 feet ఒక 10 centimeters అంత డిస్టెన్స్లలో ఉండి తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది అని చెప్పి అని అన్నారు. అండ్ వాళ్ళే ఫస్ట్ అటాక్ చేశారు అని కూడా అంటున్నారు. కానీ ఇక్కడ ఒకసారి వేరే ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే మాత్రం ఫస్ట్ జాగృతి మహిళలే వాళ్ళని కొట్టడం అనేది జరిగింది. జాగృతి మహిళలు ఎందుకు కొడతారండి? ఊరికనే కొట్టారు. దానికంటే ముందు కూడా ఒకవేళ రికార్డ్ అయ్యి ఉండాలి కదా వీడియో. మరి ఆ వీడియో ఏది? మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు మహిళల సీసీ కెమెరాలది కూడా మొత్తం మీరే తీసుకొని వెళ్ళిపోయారంట కదా. మేము తీసుకుంటామండి. మేమేమి ఇది కూడా అక్కడి నుంచి క్యాప్చర్ చేసి తీసుకొచ్చుకునేది లేదు. ఆయన ఆఫీస్ కూడా తాళం వేసుకున్నారు, తన స్టూడియో కూడా తాళం వేసుకున్నారు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మహిళలు ఎప్పుడైతే పోయిల్లో కోపోద్రికులు పోయిళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పైన అసభ్యంగా వాళ్ళ చెస్ట్ పైన చేతులు వేయడంతో మా మహిళా సంబంధించిన నాయకులకు ఆవేశం వచ్చి గన్ పెయిన్ ఎవరైతే చేసిండో అతని పైన భౌతికంగా దాడి చేసిళ్ళు. అప్పటి వరకు మల్లన్న అనేటువంటి వ్యక్తి లోపల ఉన్నాడు. ఈ ఫోర్స్లో జరుగుతున్నటువంటి ఫోర్స్లో గన్మెన్ అప్పటికే పైన ఉన్నటువంటి గ్లాసును పలగొట్టి రైఫిల్ని ఎక్కువ పెట్టిండు. ఇంత చిన్న సంఘటనను అదుపులో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఆయన ఎమ్మటి కూడా ఒక 10-15 మంది అనుచరులు కూడా లోపల ఉన్నారు. వాళ్ళు ఈ సంఘటన అదుపు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే కాల్పులకు తెగబడేటువంటిది ఎక్కడిది? ఇంత అసంఘటితంగా ఎట్లా ప్రవర్తిస్తున్నారు? చట్టసభలో ఇట్లాంటి వ్యక్తి ఉండడానికి కూడా అనర్హుడు. ఇలా అంటే మీరు వెళ్ళైతే కొట్టొచ్చు అంటారా? మేము కొట్టొచ్చు అనేది కాదు. నేనేమంటున్నా అసభ్యకరమైనటువంటి పదం ఒక్కొక్క మాట నిరసన తెలియజేసినటువంటి పదాలు కొన్ని ఉంటాయి. మేము నిజంగానే కొంతమేర విమర్శ చేసిన ప్రతి విమర్శ ఉంటుంది. విధానపరమైన విమర్శ అయితే విధానపరమైన విమర్శ ఉంటుంది. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడితే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడతాం. సబ్జెక్టుతో సంబంధం లేకుండా కవిత నీకు బీసీ ఉద్యమంతో సంబంధం ఏంది? మంచం పొత్తుందా నీతో మాకు కంచం పొందుతుందా అంటే ఓ మహిళా నాయకురాలను పట్టుకొని నువ్వు పోయి మాట్లాడితే నేను ఇవాళ అడుగుతున్నా మళ్ళీ నన్ను సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి బీసీ మహాధర్నాలు చేసేసి ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడ పడ్డాడు మల్లన్న? ఓకే, అంటే దీని వల్లనే ఈ రోజు బీసీ ఆర్డినెన్స్ వచ్చిందని మీరు అంటారా? నేనేమంటున్నా 100% అంటున్నావు. సంవత్సరాన్నర కాలం నుంచి వెళ్ళి ప్రభుత్వం పైన అలుపెరగని పోరాటం చేసినాం, వివిధ రూపాల్లో పోరాటం చేసినాం. మా సంబంధించినటువంటి పోరాట రూపాల్లో చివరికి ఢిల్లీకి పోయి కూడా ఏదైతే రాహుల్ గాంధీ రెడ్ బుక్ పట్టుకొని బీసీ సంబంధించినటువంటి వాళ్ళకు ఎంతైతే ఉన్నారో అంతే సంబంధించినటువంటి అది వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి తను తిరుగుతున్నాడు. కాబట్టి తన పైన కూడా ప్రెజర్ ఉండే విధంగా ఢిల్లీలో ప్రెజర్ పెట్టేసి దానికి సంబంధించిన ప్రతులను కూడా ఏసీ కార్యాలయానికి పంపించినాం. తదనంతరం జరిగినటువంటి ప్రక్రియలో భాగంగా ఒక స్టెప్ పడ్డది. ఈ స్టెప్పును కూడా మేము పూర్తిగా విజయంగా తీసుకోవట్లే. యాక్చువల్గా ఇది బీసీ సంబంధించినటువంటి బిల్లు అనేటువంటిది అసెంబ్లీలో ఇదే బిల్లుగా ఆమోదం పొందింది, గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఇది రాష్ట్రపతికి పోయింది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా సెంట్రల్ నుంచి జరగాల్సి ఉండే. కానీ ఈ లోపట్లో వీళ్ళు ఒక ఆర్డినెన్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పి ఇది ఒక పాక్షిక విజయంగా తెలంగాణ జాగృతి భావించింది. అందులో భాగంగానే మేము కొంత సంబరాలకు చేసుకోవడం జరిగింది. అది కూడా కొంతమంది కార్యకర్తలతో చేసినాం. తదనంతరం జరగాల్సిన ప్రక్రియ ఏంటిది? ఆర్డినెన్స్ ఇచ్చే కంటే ముందే కేవైటీ ఇచ్చేసి ఎవరు కూడా కోర్టుకు పోకుండా చేసినట్లయితే ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చేసి సెప్టెంబర్లో ఎలక్షన్ కనుక కంప్లీట్ చేస్తే ఆ 3 months ఎవరు కోర్టుకు పోరు, ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది. ఈ 42% వాటా మా బీసీ బిడ్డలకు వస్తాయని చెప్పేసి అనుకునేటువంటి ప్రక్రియలో మేము ముందుకు వచ్చినాం. ఇలా
మా పోరాటం ఉందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సంవత్సరాల కాలం నుంచి మా యొక్క కష్టం ఉంది దాంట్లో. అంటే సంవత్సరంన్నర కాలం నుంచి కష్టపడుతున్నారు, మీరు సంబరాలు చేసుకుంటున్నారే. మరి అంతకంటే ముందు నుంచి బీసీ సంఘ నాయకులు కానివ్వండి, లేకపోతే బీసీలో వేరే వేరే ఇతర సంఘ నాయకులు అందరూ కూడా వాళ్ళందరూ కష్టపడలేదంటారా? వాళ్ళందరూ కూడా మాకు మద్దతుగానే ఉన్నారు. ఇలా ఆర్కృష్ణ ఇలాంటి పెద్ద మనిషి కూడా మాకు మద్దతుగానే వచ్చిండు కదా. మనం ఆదరణ జరిగినప్పుడు కానీ, లేకుంటే రైతులో మేము పిలుపునిచ్చినప్పుడు కానీ, అంత పెద్ద మనిషి కూడా బీసీ ఉద్యమాలను మొదటి నుంచి వెళ్ళి సంఘటితం చేసినటువంటి అట్లా అంత పెద్ద మనిషి కూడా మాతో ఉన్నాడు. ఈ రోజు కవిత గారు బీసీ ఉద్యమంలోకి వస్తే నువ్వు ఎందుకు వస్తావు, నువ్వు బీసీ అయితేనే బీసీ ఉద్యమం చేయాలని చెప్పేసి ఎక్కడ రాజ్యాంగంలో చెప్పబడ్డా? కానీ ఇంతకు ముందు ఎప్పుడు కూడా బీసీల గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత అప్పుడున్న టైంలలో ఎక్కడ మాట్లాడలేదే. తనకు మాట్లాడేటువంటి అవకాశం రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే తను మా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది. ఇలా పసుపు బోర్డు గురించి కానీ, లేకపోతే విభజన హామీల గురించి కానీ అనేక అంశాలపైన కవిత గారు పార్లమెంట్లో గలమెత్తిళ్ళు. ఇలా ఎట్లాంటి గలమెత్తకుండా ఎట్లాంటి పోరాటం చేయకపోతే ఆమెకు బెస్ట్ పార్లమెంటరీ అనేటువంటి అవార్డు ఎట్లా వస్తుందండి? ఇలా అనేక పోరాటాలు చేసింది. ఇలా మేము కేవలం బీసీల సంబంధించిన సమస్యను ఇవాళ ఒకరోజు తీసుకుని, ఇది ఒక్కటే సమస్య కాదు, మాకు మహిళలకు సంబంధించిన బిల్లు గురించి మేము పోరాటం చేసినాం. అదేవిధంగా అంబేద్కర్ సంబంధించినటువంటి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి 42 గంటల దీక్ష చేసినాం. ఇలా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉంటాయి. 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇక్కడ ఈ ప్రాంతంలో యువత అంతా కూడా ఉద్యమాలతో డైవర్ట్ అయిపోయి నైపుణ్యం లేదు, స్కిల్ లేదని చెప్పేసి 17 సెగ్మెంట్లకు NSDC సెంటర్స్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తీసుకొచ్చినాం. ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము రైతులకు ఒకవైపు కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నప్పుడు కూడా ప్రభుత్వంతో పట్టింపు లేకుండా మేము 369 మంది రైతులను అడాప్ట్ చేసుకుని వాళ్ళకు మేము పెన్షన్ ఇచ్చినటువంటి సంస్థ మాది. ఇలా రైతుల పక్షాన, ఇటు బీసీల పక్షాన, ఇటు మహిళల పక్షాన, ఇటు యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన అన్ని విధాలుగా మేము చేస్తున్నాం. ఇలా నీకు బీసీ ఉద్యమంతో సంబంధం లేదనంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు, ఓ బ్రాడ్ నాలెడ్జ్తో ఉన్నటువంటి వాళ్ళు, ఈ తెలంగాణకు ఒక దిక్సూచిగా రేపు భవిష్యత్తు రాజకీయాలను శాసించేటువంటి వాళ్ళు, వీళ్ళకి ఒక పెద్ద ఆలోచన ఉంటుంది. కేవలం మనము సంకుచితమైనటువంటి స్వభావంతో ఉంటే నాకెందుకు అని అనుకుంటాం. కానీ సంకుచిత స్వభావం కాదు కదా. దీర్ఘకాలిక ప్రయోజనాల్లో యావత్ జాతుల యొక్క సంక్షేమం, వాళ్ళ శ్రేయస్సును కోరుకునేటువంటి నాయకురాలు శ్రీమతి కవిత గారు. కాబట్టి ఇలా బీసీ ఉద్యమాన్ని అందుకున్నది. ఈరోజు వీళ్ళు వద్దంటానికి నువ్వు బీసీవా, నువ్వు ఎట్లా ఇస్తావు, నువ్వు గౌడువా, నువ్వు ముదిరాజువా, నువ్వు యాదవ్వా అని చెప్పేసి ప్రశ్నించేటోళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్తాను. ఏది అయినప్పటికీ కూడా శ్రీమతి కవిత గారు రేపు భవిష్యత్తు దిక్సూచి ఆమె సబ్బండ జాతుల గురించి ఆలోచిస్తుంది. రేపు బీసీ పోరాటం అయిపోయింది అనుకోండి, డెఫినెట్లీ బీసీ పోరాటం అంటే బీసీ పోరాటాన్ని నమ్మొచ్చు అంటారా, లేకపోతే జస్ట్ కవిత హైలైట్ అవ్వడానికి అని చెప్పి ఇదంతా చేస్తున్నారా? ఒక మాట, కవిత హైలైట్ ఈ రోజు కొత్తగా హైలైట్ అయ్యేది ఏంటండి, తెలంగాణ ఎందుకనంటే ఇప్పటికే ఆమె లిక్కర్ కేసు కింద కూడా తను అక్కడ జైల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత తన గ్రాఫ్ మొత్తంగా కూడా పడిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను హైలైట్ అవ్వాలి, నేను ప్రజల మధ్యలో ఉండాలి, నా గురించి మాట్లాడుకోవాలి, నా గురించి చర్చించుకోవాలి అని అంటే ఏదో ఒక నినాదాన్ని ఎత్తాలి. కాబట్టి బీసీ నినాదాన్ని ఎత్తారు అని అంటున్నారు. ఏమంటున్నా, కవిత గారి చరిష్మా ఈ రోజు కొత్త కాదు. కవిత గారు అలా తెలంగాణ సమాజానికి తెలియని ముఖం కాదు. మన పక్కింటి అమ్మాయిని చూసినటువంటి విధంగా కవిత గారు అందరితో కలగలుపుగా ఉండేటువంటి స్వభావం. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఏదైతే సీమాంధ్ర నాయకులకు ఒత్తాసు పలుకుతూ ఇక్కడ ఉండబడేటువంటి మన తెలంగాణ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి సమైక్యవాదులకు ఆ రోజున వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసారు. అట్లాంటి నాయకులు ఈ బతుకమ్మ సంఘమ్మ తెలంగాణ తెచ్చేది, ఈ బతుకమ్మతో ఏమైందని చెప్పేసి మన పండుగల్లో మన ప్రాశస్తాలను కూడా ఆ రోజు అవహేళన చేసినటువంటి అందరి నాయకులతోని చప్పట్ల సంగీతంతో బతుకమ్మలు ఆడించినాం. ఇలా రాహుల్ గాంధీ కూడా బతుకమ్మ ఆడిండు, ఇలా రేవంత్ రెడ్డి కూడా బతుకమ్మ ఆడిండు. చివరికి ఇక్కడ ఎవరైతే సీమాంధ్ర నాయకులను ఆ రోజు ఒత్తాసు పలికిలో వాళ్ళందరితో కూడా చప్పట్ల సంగీతంతో బతుకమ్మ ఆడించినటువంటి ఘనత శ్రీమతి కవిత గారికి. ఈరోజు విశ్వపీఠం పైన బతుకమ్మను నిలబెట్టుకున్నాం. ఈ రాష్ట్ర అధికార పండుగగా ఈరోజు బతుకమ్మను మనం తెచ్చుకున్నామనంటే శ్రీమతి కవిత గారు కొన్ని దశాబ్దాల కాలాలుగా బతుకమ్మ ప్రాశస్తాన్ని ఆ విధంగా ముందుకు తీసుకుపోయారు. ఆ రోజే అందరికి ఇండ్లకు ఒక గౌరమ్మలాగా, ఒక బొడ్డమ్మలాగా కవిత గారు చేరిపోయారు. సో ఏదైతే లిక్కర్ కేసు అయితే ఉందో, మీరు అన్నటువంటి లిక్కర్ కేసు తదనంతరం జరిగినటువంటి పరిణామాలు కానీ, లిక్కర్ కేసు సంబంధించినటువంటి మూలాలను కనుక మీరు చూస్తే 50,000 పేజీల ఛార్జ్షీట్ వేసింది ఈ బీజేపీ సంబంధించినట్టు గవర్నమెంట్. 26 నెలల సుదీర్ఘ విచారణ చేసిళ్ళు. ఏం చేసిళ్ళండి, కోడిగుడ్డు మీద ఈకలు బీకిన చందంగా ఆ ఛార్జ్ షీట్లో ఏం లేదు, 26 నెలల సంబంధించినటువంటి విచారణలో కూడా ఏం లేదు. ఇలా జాగృతి సంబంధించినటువంటి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు కవిత గారిని దూరం చేసిళ్ళు. ఇలా జస్టిస్ గవాయ్ గారు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ తను, ఈ దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానం అయితే సుప్రీమే కదా. సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్వయంగా ఈ కేసులో ఏమీ లేదు, అన్యాయంగా 5.5 నెలలు కవిత గారిని జైల్లో ఉంచిళ్ళు,
ఆమెకు బెయిల్ రాకుండా నేను వచ్చిన తర్వాత దాని పూర్వపరాలన్నీ కూడా నిగూఢ మొత్తం కూడా డెప్త్ చూసేసి దాంట్లో ఆమె పాత్ర అనేటువంటిది ఏం లేదని తెలిసిన తర్వాత నేను వెంటనే వచ్చి బెయిల్ ఇచ్చిన అని చెప్పేసి స్వయంగా జస్టిస్ గవాయి గారు చెప్పిళ్ళు. ఇంకా ఆమె పైన అబాకులు చబాకులు వెళ్తే ఈ సమాజం హర్షించే పరిస్థితి ఉండదు. ఈరోజు ఈడీ కేసులు సిబిఐ కేసులు లేని వాళ్ళు ఎవరండి? ఈరోజు పవన్ బన్సాల్ గారి పైన కేసులు ఉన్నాయి, ప్రియాంక గాంధీ భర్త అయినటువంటి రాబర్ట్ వాద్రా పైన కేసులు ఉన్నాయి, సోనియా గాంధీ మీద కేసులు ఉన్నాయి, రేవంత్ రెడ్డి మీద ఇటీవల కాలంలో కూడా ఈడీ సంబంధించినటువంటి కేసులు అయినాయి. ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైన కేసులు ఉన్నాయి. ఎవరి మీద? ఇలా కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అంటారు. అట్లాంటి కాంగ్రెస్ నాయకుల ప్రతి ఒక్కరి మీద ఈడీ కేసులు ఉన్నాయి కదా. కేసులు పెట్టినంత మాత్రం దోషులు ఎట్లయితారు? ఇంకొకటి మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో సెంట్రల్ గవర్నమెంట్లు ఎవరైతే అధికారంలో ఉంటారో, ప్రాంతీయ పార్టీలు ఎవరైతే వాళ్ళ మాటలు వినని సందర్భంలో వాళ్ళు ప్రయోగించేటువంటి ఏకైక ఆయుధం ఈడీ సిబిఐ అనేటువంటి ఆయుధం. ఈ యొక్క వాళ్ళ సక్సెస్ రేషియో చూస్తే 2% సక్సెస్ రేషియో ఉన్నది వాళ్ళు పెట్టినటువంటి కేసుల విషయంలో. 2% మాత్రమే పర్ఫెక్ట్ కేసులు పెట్టిళ్ళు. 98% వాళ్ళు పెట్టినటువంటి కేసులన్నీ కూడా వీగిపోయినాయి, ఈడీ సిబిఐ కేసులు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రకారం రాజకీయమైనటువంటి కుట్ర జరిగిందా? కవిత గారి పైన ఏం జరిగింది? అన్యాయంగా ఒక మహిళను, ఒక ఆడబిడ్డను తీసుకొని తిహార్ జైల్లో పెట్టిళ్ళు. ఓకే, ఇంకొక క్వశ్చన్, బీఆర్ఎస్ జాగృతి ఒకటేనా కాదా? బీఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీ, జాగృతి అనేటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ ద్వారా మాకు ఉండేటటువంటి ఏదైతే అనుబంధ విభాగాలు ఉన్నాయో, ఈ అనుబంధ విభాగాలన్నింటిని కూడా మేము స్థిరీకరణ చేసుకొని గ్రామాన మా సంస్థాగతమైన నిర్మాణం పైన మేము ప్రస్తుతం దృష్టి పెట్టినాం. ప్రతి గ్రామంలో కూడా జెండా గద్దలు కట్టే స్థాయి వరకు తెలంగాణ జాగృతి పోవాలి. ఎందుకంటే దీంట్లో విద్యార్థి విభాగం ఉంది, మహిళా విభాగం ఉంది, ఏదైతే వికలాంగుల విభాగం ఉంది, రైతు విభాగం ఉంది, పుస్తక విభాగం ఉంది, వైద్య విభాగం ఉంది. ఇటీవల కాలంలో కూడా మైనార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే మైనార్టీలు కూడా వివక్షకు గురవుతున్నారో అట్లాంటి మైనార్టీల పైన కూడా మనం ఒక విభాగాన్ని తీసుకోవాలని చెప్పేసి శ్రీమతి కవిత గారు మైనార్టీ సిక్కు విభాగాన్ని, మైనార్టీ క్రిస్టియన్ విభాగాన్ని, మైనార్టీ ముస్లిం విభాగాన్ని, ఈ విభాగాలన్నింటిని కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే యూపీఎఫ్ అనేటువంటిది కూడా ఒక విభాగం, యునైటెడ్ పూల్ ఆఫ్ ఫ్రంట్ ద్వారా మేము బీసీ ఉద్యమం చేస్తున్నాం. అనేక రూపాలు ఒక పార్టీకి ఎట్లాంటి శాఖలు అయితే ఉంటాయో అట్లాంటి శాఖలతో ఈ రోజు తెలంగాణ జాగృతి పనిచేస్తా ఉంది. పేరుకు ఆర్గనైజేషన్ కానీ ఒక పార్టీ వల్లే పనిచేస్తుంది, అంతేనా? అట్లాంటి పని చేస్తూ ఉన్నాం అని చెప్తున్నా. పార్టీ కాదు, బట్ పార్టీ చేయాల్సినటువంటి అంతకంటే గొప్ప పనులు మా జాగృతి ద్వారా మేము చేస్తాం. ఏం బీఆర్ఎస్ చేయట్లేదా? బీఆర్ఎస్ కి అనుసంధానం ఉంది కదా. వక్తు రాజకీయ పార్టీ 100% చేస్తూ ఉంది, దానికి మేము అగ్రి అవుతాం. దాని విషయంలో మాకు భేషజాలు ఏం లేవు. మేము మా సంస్థ గురించి మాట్లాడినప్పుడు మాకు ఉండబడేటువంటి ఆయుధాలు ఎట్లున్నాయనంటే ఇన్ని విభాగాలుగా మేము బైఫర్కేట్ అవుతూ మేము పనిచేస్తూ ఉన్నాం అని చెప్తున్నాను. ఓకే, సరే. బీఆర్ఎస్లో సంబంధించినంత వరకు ముఖ్య కీలక నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఈ ముగ్గురు కూడా ఇప్పటిదాకా ఈ విషయం గురించి ఎందుకు స్పందించలేదంటారు? కవిత మీద చేసిన వ్యాఖ్యల గురించి ఇప్పటిదాకా ఎందుకు స్పందన లేదంటారు? ఫ్యామిలీ మెంబర్స్, కీలక నాయకులు. మీరు ఈ ప్రశ్న నన్ను కాదు, బీఆర్ఎస్ నాయకులను అడగాలి. ఎందుకంటే నేను జాగృతి శ్రీమతి కవిత గారితో పనిచేసేటువంటి ఒక సైనికుడిని కాబట్టి నాకు మీకెంత తెలుసో నాకంతే తెలుసు ఆ విషయంలో. బీఆర్ఎస్ సంబంధం లేదా? బీఆర్ఎస్ తో సంబంధం లేదంటారు. బీఆర్ఎస్ తను ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే అడ్రస్ చేస్తాం. సరే, ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఇంతసేపటి నుంచి కూడా కవిత గారు అని వెనకాల వేసుకొస్తున్నారు కదా. మరి అలాంటి కవిత గారి వాళ్ళ ఫాదరు, తమ్ముడు, లేకపోతే బావ, బామరి సంథింగ్, వీళ్ళెవ్వరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ ఇవ్వట్లేదని మీరు అనుకోవచ్చా? ఏంటి నేనేమంటున్నాను, పార్టీ నుంచి సపోర్ట్ ఉన్నది. సరే, పార్టీ నుంచి వదిలేండి, ఫ్యామిలీ పరంగా చూద్దాము. కనీసం వాళ్ళైనా రెస్పాండ్ అవ్వాలి కదా. చూస్తారు కదా. ఇప్పుడు నిజంగా రెస్పాన్స్ వస్తే సమాజానికి, బాహ్య సమాజానికి మొత్తం కూడా, బాహ్య ప్రపంచానికి మొత్తం కూడా తెలుస్తుంది. నిజంగానైతే మీరు అన్నది వాస్తవం. 100% ఫ్యామిలీ నుంచి కూడా మనకి ఎట్లాంటి సపోర్ట్ రాలి, ఎవరు కూడా ఖండించలే. కేవలం మానకొండ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, కొప్పులీశ్వర్ గారు ఒకరు, అంతే కలిసి చివరకు మహిళా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకత్వం సబితా ఇంద్రారెడ్డి గారు, మాలవతి కవిత గారు, మాజీ ఎంపీగా పనిచేసిన వాళ్ళు, మహిళా నాయకులు ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఎవరు ఖండించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చా ఇంకా విభేదాలు అనేవి అలానే ఉన్నాయని? ఎప్పటి నుంచో విభేదాలు వస్తున్నాయి అని అంటున్నారు. దీని వెనక ఏమైనా వ్యూహాత్మక మౌనాలు ఉన్నాయా, లేదంటే నిజంగానే విభేదాలు ఉన్నాయా అనేటువంటిది శ్రీమతి కవిత గారే ఒక సందర్భం వస్తుంది, ఆ సందర్భంలో మాట్లాడతారు. ఓకే, అప్పటిదాకా మీరేం చెప్పారంటారా? చెప్పలేం కదండి. ఓకే, మీకు తెలియదు. సో ఏంటి మరి జాగృతి ఏం చేయబోతుంది? ఎలాంటి ప్లానింగ్స్ ఉన్నాయి? నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారా? లేదండి, జాగృతికి ప్రధానంగా ఏంటంటే మేము నిజంగా ఆ రోజు కవిత గారు చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారి సంబంధించినటువంటి ఆలోచన విధానంతో, జయశంకర్ సార్ యొక్క తన యొక్క ఆలోచన విధానంతో, తన యొక్క వాటితోనే మేము జాగృతిని పురుడు పోసుకున్నాము. సార్ యొక్క ఆశీర్వాదంతోనే మేము పోతూ ఉన్నాం మొదటి నుంచి కూడా.
కాబట్టి కేసీఆర్ గారికి జాగృతి అండ్ బీఆర్ఎస్ అనేటువంటి రెండు కళ్ళు అని చెప్పేసి ఆ రోజు కవిత గారు చెప్పారు. సో అదే పద్ధతిలో మేము ఉన్నామని చెప్పేసి నేను అనుకుంటున్నాం. కాబట్టి పార్టీ దృష్టిలో అయితేనే మేము పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తే తప్పితే మేము ఎలక్షన్లకు పోలేము. ఉదాహరణ చెప్తున్నాం, పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ వంటి లేకుండా మేము ఈ సంస్థ లాగానే ఉంటే సంస్థ పార్టీకి ఏ పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వస్తుందో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆర్ఎస్ఎస్ లాగా, బీజేపీకి ఒక ఆర్ఎస్ఎస్ లాగా ఖచ్చితంగా జాగృతి సంస్థ అనేటువంటిది బీఆర్ఎస్కి ఒక ఆర్ఎస్ఎస్ లాగా పనిచేస్తాం. కవిత రేవంత్ రెడ్డి వేసిన బాణం అని అంటున్నారు, ఏమంటారు? ఇట్లా వాళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్. ఏమంటాను మేడం, బాణాలు బాణమాతలు అనేటువంటి అనేక రకాలుగా తెలంగాణ సమాజం పైన గిట్టని వాళ్ళు, వీళ్ళ సంబంధించిన గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి అపవాదులు, నిందలు, గుడ్డగాల్చి మీద వేయడాలు అనేటువంటి జరుగుతాయి. నిజంగా కవిత గారు ఏ రోజున కాంగ్రెస్కు సమర్థిస్తూ మాట్లాడేలా ప్రతి ఒక్క అంటే కాంగ్రెస్ లో ఎమ్మెల్యేతో మాట్లాడలేదంటారా? ఎందుకు మాట్లాడారంటే 100% మాట్లాడతారని అంటున్నాను, నేను మాట్లాడాలని కూడా అంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ నిమ్న వర్గాల గురించి కవిత గారి దగ్గరికి ఎవరైతే వచ్చి రిప్రజెంట్ చేస్తున్నారో ఆ సంబంధిత శాఖలకు సంబంధించిన మంత్రులతో కూడా కవిత గారు మాట్లాడాలి. ఎట్లా సమస్యలు రిజాల్వ్ అయితే, సమస్యలు కేవలం మనము పార్టీ విషయం గురించి మాట్లాడలేదా? పార్టీ జాయినింగ్ విషయం గురించి మాట్లాడలేదంటారా? సంబంధం లేదండి. అవన్నీ కూడా అన్ని కూడా అంటే వార్తలు వచ్చాయిగా, వార్తలు అనేకం వస్తాయి, వార్తలు అనేకం వస్తాయి, గాసిప్స్ అనేకం వస్తాయి, కానీ నిజ నిర్ధారణ అనేటువంటి ఒకటి ఉంటుంది. ఆమెకి ఏం సంబంధం అండి? ఓ మౌనోతి శిఖరమైనటువంటి కేసీఆర్ యొక్క కుమార్తె, ఆమెకు చరిష్మా ఉన్నది, ఆమెకు సంస్థ ఉన్నది. ఆ సంస్థ ద్వారా ఈ రోజు ప్రజలకు పోయినా కానీ ఆమెకు అదే ఆదరణ ఉన్నది, ఎక్కడ పోయినా అదే ఆదరణ ఉన్నది. ఆమె ప్రత్యేకంగా పోయి కాంగ్రెస్తో అండగాగాలనో బీజేపీతో అండగాగాలనో కోరుకోవట్లేము మేము. ఏ నేషనల్ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలను అనగదొక్కాలని చూస్తున్నారు. కాబట్టి ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని కాపాడుకోవాలనేటువంటిది కవిత గారు మొదటి నుంచి చెప్తూ ఉండేది. మాలాంటి నాయకులందరినీ కూడా కూర్చున్నప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు అనేటువంటి నిలబడితేనే ఈ దేశం అనేటువంటి సమగ్రంగా ముందుకు పోతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడేటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా ఏదైతే ఆర్థిక స్వావలంబన లేకుండా కనీసం కేంద్రం నుంచి ఇచ్చేటువంటి బడ్జెట్ అనేటువంటి కూడా మన దక్షిణాది రాష్ట్రాలకు రాకుండా చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది అంటే ఈ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా తమిళనాడు కానీ, లేకపోతే ఇక్కడ మన తెలంగాణ తీసుకున్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ప్రాంతీయ పార్టీల అవా ఉంటుంది. కాబట్టి జాతీయ పార్టీలు అనేటువంటి ఇక్కడ ఎక్కువగా చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మనకు దక్షిణాది రాష్ట్రాల పైన కనీసం వాళ్ళకు చిన్న చూపు అనేటువంటిది ఉంటుంది. ఈరోజు వన్నార్ నన్ను అనేటువంటి నినాదం తీసుకొచ్చినప్పుడు మన సంబంధించిన దక్షిణాది రాష్ట్రాలు వచ్చేమో పిల్లల్ని కనడానికి జంకుతోని భయపడుతూ ఒకరిని ఇద్దరిని కానీ అది చేసేళ్ళు. కానీ ఈ నినాదం దేశవ్యాప్తం అయినప్పటికీ కూడా నార్త్లో మాత్రం ఆ విధంగా పాటించలే. ఇలా వాటి అనుగుణంగా సీట్ల బైఫర్కేషన్ అనేటువంటి జరిగే ప్రక్రియ జరిగితే ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కదా. ఇట్లాంటి వాటిని నమ్మి యాంటీ బీజేపీగా ఈమె స్టాండ్ తీసుకునేటువంటి నేత తప్పితే జాతీయ పార్టీల కోసం తలగో లేకుండా వాళ్ళ సంబంధించినటువంటి ఏదైతే జరుగుతుందో వాటికి తలొగ్గిపోయేటువంటి నాయకురాలు శ్రీమతి కవిత గారికి ఎప్పుడు కూడా కాదు, ఆ ఊహలు కూడా అవసరం లేదు. ఓకే, బీసీ 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కన్నా కూడా ఇటు కవిత గారే ఎక్కువ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఎక్కువ ఏం చేయలేను, మేము కేవలం అక్కగారి ఇంటి ముందు ముఖ్యమైనటువంటి నాయకత్వం ఓన్లీ. మా కార్యకర్తలు కూడా మొత్తం మేము రాలేదు, మేము పాక్షిక బీజంగా భావించి రేవంత్ రెడ్డి గారే చెప్పిస్తున్నారు ఇదంతా అని అంటున్నారు. నేను సంబంధం కవిత గారికి సంబంధించినటువంటి నాయకత్వ పట్టం ఏంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వ పట్టం ఏంది? ఈమె ఉద్యమ నాయకురాలు, ఈమె ఆయన సీల్ కవర్గా వచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు తెలంగాణలో ఎలా ఉంది మరి పరిపాలన? తెలంగాణ పరిపాలన ప్రజా పరిపాలన కాస్త నిర్బంధ పరిపాలన అయిపోయింది. ఒకరొక గురుకులాల్లో చావు కేకలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రోజు కూడా గురుకులాల్లో విద్యార్థులు చనిపోయారు. ఒకరు మేడ మించలు దునికి చనిపోతే, ఒకరు ఆత్మహత్య చేసుకున్న చెట్టు కూరేసుకుని చనిపోయారు. హాస్టల్ గదులలో ఊరేసుకొని చనిపోయారు. మన పరకాల సంబంధించినటువంటి శ్రీవాణి అనేటువంటి అమ్మాయి బాత్రూంలో ఊరి పెట్టుకొని చనిపోయింది. గురుకులాలన్నీ కూడా ఏదైతే కేసీఆర్ గారి పరిపాలనలో 1025 గురుకులాలు తెచ్చుకున్నాం, 1025 గురుకులాల్లో పౌష్టికాహారాన్ని అందించే విధంగా వాళ్ళ యొక్క వసతులు కూడా బాగుండే విధంగా మనం దగ్గరుండి చూసినాం. కానీ ఈరోజు పౌష్టికాహారం కూడా అందించలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో గురుకులాలన్నీ విషతుల్యమైతే దాన్ని భరించలేక పిల్లలు తల్లిదండ్రులు చెప్పుకోలేక, టీచర్స్తో షేర్ చేసుకోలేక ఆత్మహత్యలు ఆశ్రయిస్తున్నారు. ఇవాటికి 98 మంది విద్యార్థులు ఈరోజు గురుకులాల్లో కన్నుమూసిల్లంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇలా గురుకులాల్లో పిల్లలకి ఇచ్చేటువంటి మెస్ ఛార్జీలు ఎంత? 34 రూపాయలు, 35 రూపాయల మెస్ ఛార్జీ ఇస్తే వాడికి పొద్దుటి టిఫిన్ ఎట్లా వస్తుంది, మధ్యాహ్నం లంచ్ ఎట్లా వస్తుంది, ఈవినింగ్ డిన్నర్ ఎట్లా వస్తుంది, క్వాలిటీ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఏదైతే జైళ్ళల్లో ఉండేటువంటి ఖైదీలకు 86 రూపాయలు ఒక ఖైదీకి మెస్ ఛార్జెస్ ఇస్తున్నారు. ఖైదీల కంటే అధ్మానంగా మన తెలంగాణలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలు ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం విద్యార్థులపైన ఏ విధంగా ఉంది? ఇవాటి వరకు విద్యాశాఖ మంత్రి లేరండి, విద్యాశాఖ మంత్రి లేరు. కనీసం ఏదైతే
స్కాలర్షిప్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, రియంబర్స్మెంట్స్ ఇవ్వకుండా వేల కోట్ల రూపాయల రియంబర్స్మెంట్స్ పెండింగ్ ఉంటే పిల్లలకు సర్టిఫికేట్స్ ఇవ్వలేని పరిస్థితి, ఉన్నత విద్యకు పోలేనటువంటి పరిస్థితుల్లో ఇలా కాలేజీలు పీడిస్తూ ఉంటే ఉన్నటువంటి బంగారమో మెడలున్న చైనో చెవులకున్న దిద్దులో తీసుకుపోయి ఆ మనపురం ముత్తూట్లో తాకట్టు పెట్టి నిర్బంధంగా ఇలా తల్లిదండ్రులు పోయి ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నా, డెవలప్ చేస్తున్నా, స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటుంది, 25 ఎకరాల విస్తరణలో నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నా అని చెప్తున్నారు కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఒక ఇటుకన్నా పెట్టిండండి ఇప్పటివరకు? ఒక ఇటుక ఎక్కడన్నా పేర్చిండా? ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేటువంటిది ఒక ఇటుక పేర్చినటువంటిది కూడా లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఫీజుల పరిస్థితి ఏంది? ఇలా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యను ఒక దగ్గర తీసుకొచ్చి పెడతా అనేటువంటి దానితో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నమూనాను తీసుకొచ్చిళ్ళు. ఇలా పాఠశాల విద్యలాగా ఉండాలి, దాని అకాడమిక్ క్యాలెండర్ ఒక రకంగా ఉంటుంది, ఉన్నత ఏదైతే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ ఒక రకంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తా. చిన్నతనంలో మనం 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనం 4 నోట్స్లో 4 బ్యాగులో వేసుకొని మండలంలో ఉండబడేటువంటి మండలం సంబంధించినటువంటి జూనియర్ కాలేజ్ పోతే ఎంత హంగామా ఉండేది, ఎంత సంతోషం ఉండేది, ఎంత చూసి ఉండేది. ఇలా ఆ సంబంధించినటువంటి మండలంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలను కూడా తీసుకొచ్చేసి ఈ యొక్క పాఠశాల విద్యలో దాన్ని మమేకం చేస్తామని అంటే ఇది తలాతోకలేనటువంటి విషయం. కానీ ఇప్పుడు కాదు, కొన్ని గురుకులాలలో, కొన్ని కాదు చాలా వరకు గురుకులాలలో కూడా అవి గర్ల్స్ అయినా బాయ్స్ అయినా కూడా రెండు ఒక చోటు ఉంటాయి కదా. స్కూలింగ్ ఒక చోటు ఉంటుంది, కాలేజ్ ఇంటర్మీడియట్ ఒక చోటు ఉంటుంది. గురుకుల వ్యవస్థ డిఫరెంట్. గురుకులాలలో మీరు ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు గురుకులాలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ టు డిగ్రీ వరకు గురుకులాలు ఉన్నాయి. ఈ గురుకుల నమూనా వేరు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల అనేటువంటి బయట నుంచి వస్తారు పిల్లలు. బయట నుంచి వచ్చేసినప్పుడు వీళ్ళ అకాడమిక్ క్యాలెండర్ డిఫరెంట్ ఉంటుంది. అంటే బయట నుంచి రావడం అంటే ఏంటి? అక్కడ హాస్టల్స్ కూడా లేదు, హాస్టల్స్ కూడా ఉంటున్నాయి. జరిగేంత వరకు పిల్లల్ని ఎక్కడ పెడతారు? ఇప్పుడు ఉన్న గురుకులాలకే అద్దె చెల్లించలేని పరిస్థితి ఉన్నది. ఉన్న గురుకులాలకే ఉన్నటువంటి బిల్డింగ్లకే తాళాలు వేసుకుని పోతున్నారు ఓనర్లు. ఈ గురుకులాలకు తాళాలు వేసుకుని పోతే పిల్లలు చెట్ల కింద ఉంటున్నారు. ఆ ఉన్న గురుకులాలకు అద్దె కట్టరు ఆయన అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఇంతవరకు ఇటుక బిర్చని స్కూల్ గురించి మాట్లాడుకోవడం నిజంగా వేస్ట్. అది ఇంకా దాని గురించి మాట్లాడుకోండి. అంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తున్నాయి కదా. ఉంటాయండి. ఏ పెట్రోల్ పంపు పోయినా నరేంద్ర మోడీ గారు ఓటింగ్లు ఎట్లా ఉంటాయో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఓటింగ్లో పరిమితం తప్పితే బోర్డింగ్లు ఎక్కడ కూడా లేవు. ఇంటిగ్రేటెడ్ బోర్డింగ్స్ ఎక్కడ లేవు. మరి రాష్ట్ర అభివృద్ధి కంప్లీట్ ద్రవ్యోల్బణం అంటే జీరో అయింది. 2-3% ఉండాల్సిన ద్రవ్యోల్బణం రేటు మొత్తం జీరో అయిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఓట్లు కొనేటోడు లేడు, బోనస్ ఇచ్చేటోడు లేదు, రైతు బంధు లేదు, రైతు సంబంధించిన బీమా లేదు. రైతు బీమా దరిదాపుగా 5,500 పైసలకు రైతులు చనిపోతే రైతు బీమా కనుక కట్టి ఉంటే, అది కనుక రెన్యువల్ చేసి ఉంటే సుమారు 700 కోట్లేమో ఉంటే అది రెన్యువల్ చేసి ఉంటే ఇలా ఈ 500-600 మంది రైతులు ఎవరైతే చనిపోయిన రైతులకు రైతు బీమా వచ్చేది. ఇలా కనీసం ఆ పాలసీని రెన్యువల్ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇలా ఎక్కడ రైతు సంబంధించినటువంటి రుణమాఫీలు జరిగినాయి, ఎక్కడ కూడా 45-50% రుణమాఫీలు జరగలే. 5 ఎకరాల లోపట్లనే వీళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధు ఉన్నది. అది కూడా ఒక పంటకు మొన్న రీసెంట్ ఇచ్చిళ్ళు. ఎగ్గొట్టిన మిగతా 2 కిస్తీల పరిస్థితి ఏంది దాని గురించి చెప్పలే. ఇలా పెంచిన పెన్షన్స్ చేయలేదు ఇప్పటివరకు. బోధకాలు వాళ్ళకు కానీ, వితంతులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, బీడీ కార్మికులకు కానీ, ముస్లిం వాళ్ళకు కానీ పెంచిన పెన్షన్స్ ఇలే, వికలాంగులకు పెంచిన పెన్షన్స్ ఇలే. ఇలా గ్రామజ్యోతి మొత్తం కూడా పడాకు పడిపోయింది. గ్రామాలలో అధికారుల యొక్క పరిపాలనతోని గ్రామాలు మొత్తం పడాగుపడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా పారిశుద్ధ్యం శూన్యమైపోయింది. సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా ఒకరొక ప్రబలుతున్నది. పట్టణ ప్రాంతంలో కుక్కగాట్లకు 100 మంది పిల్లలు బలైపోతున్నారు. వాటికి కూడా జిహెచ్ఎంసీలో 10 కోట్ల రూపాయల నిధులు వాటికి శాంక్షన్ చేసినా కానీ కుక్కల సంతతిని నివారించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఒకరొక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పోతే రేబీస్ టీకాలు లేవు. రేబీస్ టీకాస్ కూడా దొరకనటువంటి పరిస్థితులలో చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారిన పిల్లలు కూడా చనిపోతున్నారు. ఎక్కడ ఉంది వైద్యారోగ్యం? ఎక్కడ ఉన్నది విద్య? ఎక్కడ ఉన్నది రైతుల సంబంధించిన సంక్షేమం? రైతు రాజ్యం అని చెప్పి ఒక పక్క రేవంత్ రెడ్డి గారేమో పెద్ద సభలలో చెప్పుకుంటూ వస్తున్నారు కదా. రైతు రాజ్యం అంటే చెప్పులు లైన్లో పెట్టుకుపోయి ఎరువులు తెచ్చుకోవడమా? డిఏపి, యూరియా లేకుండా రైతులను కొరత పెట్టడం ద్వారా ఇలా నా పాస్ పుస్తకమో లేకపోతే నా చెప్పులో నా సద్దో తీసి నేను కట్టుకున్న టిఫిన్ బాక్స్ ఆడ పెట్టుకొని పోయి ఎక్కడో చెట్టు నీడగా నిలబడితే మళ్ళీ ఆ లైన్ వచ్చేంత వరకు ఆ యూరియా బస్తా దొరకనటువంటి పరిస్థితి. ఒకరికి యూరియా కరువు, ఒకరికి కల్తీ విత్తనాలు కాటవేస్తున్నాయి రైతులను. ఇటు ఎరువులు దొరకనటువంటి పరిస్థితి, ఇటు నీళ్ళ సమృద్ధి అయినటువంటి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి, కాళేశ్వర జలాలను ఉపయోగించుకోలేని పరిస్థితి. వీటి మాత్రం గ్రౌండ్ వాటర్ నిల్వలు అనేటువంటి అంత పూర్తిగా కొరవడిపోయినాయి. ఇన్ని ఇబ్బందులలో రైతు ఉన్నాడు. ఒకప్పుడు వ్యవసాయం పండగ అయితే ఈరోజు వ్యవసాయం దండగనేటువంటి పరిస్థితికి ఇలా వచ్చారు. ఒకప్పుడు మహబూబ్నగర్ ప్రాంతం నుంచి వలసలన్నీ కూడా బంద్ అయిపోయి వ్యవసాయం చేసుకున్నారు వచ్చి చక్కగా. ఇలా మహబూబ్నగర్కు ఒకప్పుడు ముంబై బస్సు ఈ 10 ఏళ్లలో రాలే. మళ్ళీ ముంబైకి సంబంధించినటువంటి బస్సులు పాలమూరు జిల్లాలకు వస్తున్నాయి అంటే వలసలు మళ్ళీ పోతున్నారు. వలసలు పోయేటువంటి తెలంగాణ ఈరోజు మనం తెచ్చుకున్నాం, మన నెత్తి మీద పెట్టుకున్నాం. ఒక్క పొరపాటు ద్వారా ఎన్ని రకాల ఇబ్బందులు తెలంగాణ సమాజం ఎదుర్కొంటుందో ఈరోజు మనం చూస్తున్నాం. అంటే సీఎం రేవంత్ రెడ్డి అవ్వడం పొరపాటు అంటారా?
రేవంత్ రెడ్డి సీఎం అన్నది కదా, ఈ ప్రభుత్వమే రావడమే ఈ ప్రజలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే. రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉంటే ఈ రోజు ధరణి తీసుకొచ్చేసి భూమాత మార్చేసేళ్ళు. అంటే ధరణిలో ఏం జరగలేదంటారా, భూ కబ్జాలు జరగలేదంటారా, లేకపోతే చాలా వరకు వేరే వాళ్ళ మీద ఏ వ్యవస్థలోనైనా కొన్ని లోపాలు అనేటువంటి ఉంటాయి, కానీ ధరణి అనేటువంటి సక్సెస్ఫుల్ గా రన్ అయింది. నువ్వు తీసుకొచ్చినటువంటి ఇప్పటికీ 19 నెలలు గడిచిపోయింది, రెవెన్యూ పాలసీ ఎందుకు తీసుకోలేదు? భూమాతను లాంచ్ చేస్తా ఉన్నప్పుడు భూమాతను ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టిల్లు, బిల్ పాస్ అయిన తర్వాత ట్రయల్ రన్స్ చేస్తారు ఎవడైనా? మెడిసిన్ సక్సెస్ అయిన తర్వాత ఎలకల మీన్నో కుక్కల మీన్నో దాన్ని ప్రయోగం చేసిన తర్వాత దాన్ని మనుషులకు మనం ఇస్తానికి ఉంటుంది. నువ్వు బిల్లే పాస్ చేసినావు, బిల్లు భూమాత సంబంధించినటువంటి భూభారతి సంబంధించిన బిల్లును పాస్ చేసినావు. భూభారతి బిల్లు పాస్ చేసిన తర్వాత ట్రయల్ రన్స్ ఏంటి? ట్రయల్ రన్ చేసిన తర్వాత నువ్వు బిల్లు పెట్టాలి కదా. బిల్లు పెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ ట్రయల్ రన్ చేయడం ఏంటి? ఇంకా రెవెన్యూ సదస్సులు చేస్తూ కాలం గడుపుతున్నారు. దీంట్లో ఏం జరుగుతుందంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే వారి అవసరాల కోసము లావాణి పట్టా భూములు, అసైన్డ్ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో ఈ పట్టా భూములన్నిటి కూడా పట్టాలు మేము చేయించుకుంటాం, ఎంతకి ఇస్తావు అని చెప్పేసి 20% 30% రేట్లు కట్టుకొని వాటిని అగ్రిమెంట్లు చేసుకొని వాటన్నిటిని నువ్వు దారాందత్తం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి టీం. ఇది నిజం కదా? వేల కోట్ల ఎకరాలు ఈరోజు, వేల లక్షల ఎకరాలు ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ప్రూఫ్ లేకుండా మనం మాట్లాడలేం కదా. మీకు ఒకటే ఉదాహరణ చెప్తా. రఘునందన్ రావు ఉన్నారు, బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ. రఘునందన్ రావుకు 176 ఎకరాల సంబంధించిన అసెంబ్లీ భూమి పట్టా ఎట్లయిందండి? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అయింది కదా, ఎట్లయింది? దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందాల్లో భాగంగానే ఈరోజు రఘునందన్ రావుకు 170 ఎకరాల భూమిని, పేద సంబంధించినటువంటి భూమిని ఇలా అసెండ్ భూమి, మళ్ళీ అది అసెండ్ లావన్ పట్టా పూర్వం బుక్ భూములను ఇలా పట్టా చేసిళ్ళు. ఎవరు చేసి? నీ ప్రభుత్వం కదా. పేద ప్రజలకు వచ్చేసరికి వాటికి సంబంధించినటువంటి టెక్నికల్ రీజన్స్ లేకుంటే ఈ TM33 ద్వారా మిస్సింగ్ సర్వే నెంబర్లో దానికో దీనికో వాడు అప్లికేషన్ పెట్టుకుంటే వాటి ప్రాబ్లం రెక్టిఫై కాదు. కానీ ఇట్లాంటి బడా బాబులు ఎవరైతే ఉన్నారో సెంట్రల్లో నీకు బీజేపీకి మద్దతు ఉన్నటువంటి వ్యక్తి, నీ చీకటి ఒప్పందాలకు సాక్షిభూతంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రఘునందన్కు ఈరోజు పట్టాలు చేసిలా ఆ 170 ఎకరాలు. ఒక పక్కనేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, ఇంకొక పక్కనేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని అంటారు. ఒకటే నీకు ఏంటి అసలు? తన గురువు ఎవరు? సిబిఎన్ చంద్రబాబు నాయుడు తన గురువు. చంద్రబాబు నాయుడు ఎక్కడ లాబింగ్ చేస్తా ఉన్నాడు? తన మద్దతు ఎవరు తెలుపుతా ఉన్నాడు? ఎన్డీఏ సర్కార్కు మద్దతు తెలుపుతా ఉన్నాడు. ఎన్డీఏ సర్కార్కు అన్ని విధాలు. ఇవాళ తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్రానికి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడితే గుండు సున్నా, ఈయన పట్టుకున్న గాడిద గుడ్డే మనకు వచ్చింది తెలంగాణకు, మనకి ఇంకేం రాలే. అదే చంద్రబాబు నాయుడు అక్కడ పోలవరం సంబంధించినటువంటి నిధులు, బనకచర్య సంబంధించినటువంటి నిధులు, అదేవిధంగా క్యాపిటల్ సంబంధించినటువంటి నిధులు, వీటన్నిటిని తరలించుకొని పోతుంటే ఈయన ఈ గాడిద పనులు దొమ్ముతుండా? నీకు గౌతమ్ అదానితో చీకటి ఒప్పందాలు ఏంటిది? ఏదైతే వీళ్ళ ఆదినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ తనను బ్లాక్ లిస్ట్లో పెట్టేసి గౌతమ్ అదాని లాంటి వాళ్ళు వీళ్ళు ఆర్థిక నేరగాలని చెప్పేసి అంటే, ఈ గౌతమ్ అదానితో నీకు అదానిలతో అమ్మానిలతో నీకేంది రిలేషను? ఈరోజు ఎక్కడో పోయి అక్కడ పోయి 1500-1600 కోట్ల ఒప్పందాలు తీసుకొచ్చాం దావోస్లో. చివరకు స్కిల్ సెంటర్ పేరు మీద 100 కోట్ల రూపాయల విరాళం గౌతమ్ అదాని ఇస్తే తీసుకుంటే రాహుల్ గాంధీ అక్షంతలు వేసిండు. నువ్వు మేము వ్యతిరేకిస్తాను జాతీయ స్థాయిలో అదాన్ని, నువ్వు ఎట్లా తీసుకుంటావు అంటే 100 కోట్ల రూపాయల చెక్కును మళ్ళీ వాపసు పంపించినటువంటి పరిస్థితి. ఇక్కడ రాష్ట్ర ప్రతిష్ట ఉంటుందా? తీసుకోవడం ఎందుకు, వెనక్కి విచ్చేయడం ఎందుకు? అంటే ఈయన ఎవరితోని అంటగాగుతాడు అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా అట్లాంటి బడా వ్యాపారవేత్తలతో కార్పొరేట్తో అంటగాగుతున్నాడు. దీనికంతటికీ గురువుగా ఉండి దాన్ని దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తి సిబిఎన్. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు ఒకవైపు తరలించుకోపోయేటువంటి ప్రయత్నము సిబిఎన్ చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు? బనకచర్యల గురించి ఇంకా అధ్యయనం చేయలేము మేమంటారు. అధ్యయనం చేయడం ఏముంది? మీకు ఒక ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు కదా, ఇరిగేషన్ రివ్యూ చేయాలి కదా. నల్లమల ఫారెస్ట్ ఎక్కడ ఉందనేటువంటి దాన్ని సంబంధించిన భౌగోళికమైనటువంటి హద్దులు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నేను నల్లమల పులి అని చెప్పుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. ఇంకే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందండి? ఎస్ఎల్బీసీ జరిగిందా? ఎస్ఎల్బీసీ సంఘటన జరిగిన తర్వాత శవాలు బయటకు వచ్చినాయా? మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? దాదాపుగా దాంట్లో ఉన్నటువంటి 8-9 మంది సంబంధించిన కార్మికులు పోతే 2 శవాలు బయటకు వచ్చినాయి. మిగతా శవాలన్నీ కూడా జల దిగ్బంధంలో వాళ్ళ అస్థికలు కూడా దొరకని పరిస్థితులలో అందులో అదైపోయింది. ఇలా ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే కూడా నువ్వు పట్టించుకోలేని పరిస్థితి. శవాలను పట్టించుకోలేదని ఎలా అంటాం? ఎందుకంటే మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఆడ ఉన్నదంతా కూడా తీసుకురావడానికి ట్రై చేశారు కదా, డే అండ్ నైట్. చేసింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హరిత హోటల్లో ఉండి ఈ గోదావరి జలాల ద్వారా వచ్చేటువంటి చేపల కూర మంచుకుంటుంది, ఈ చేపలు బాగుంటాయట అని చెప్పేసి వరద చేపలను పట్టుకొని తిన్నారు అడిగిపోయి. ఆ పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో. మీకు ఒకటే ఉదాహరణ చెప్తా. వేములవాడ సంబంధించిన రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు. రాజరాజేశ్వర స్వామిని మనం రాజన్నగా గొప్పగా కొలుచుకుంటాం. ఆ రాజన్న సంబంధించినటువంటి సంబంధించిన వేడుకకు వాడికి పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లేటు భోజనానికి ఖర్చు పెట్టిందంటే 35,000 రూపాయలు మంత్రులకు సంబంధించినటువంటి భోజనానికి. ఇలా ప్రపంచ అందగత్తలకు సంబంధించినట్టు పోటీలు నిర్వహణ చేసేళ్ళు. ఈ పోటీల ద్వారా ఏం లాభం జరిగిందని తెలంగాణ ప్రతిష్ట పెరిగిందా?
తెలంగాణ ప్రతిష్ట మసకబారింది. వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం ద్వారా ఎవరైతే వచ్చినటువంటి ఆ బ్రిటన్ సంబంధించినటువంటి అమ్మాయి ఆమెతో మిస్బిహేవ్ చేయడం ద్వారా తెలంగాణ ప్రతిష్ట అప్రతిష్ట పాలైంది కదా. ఇంకా దీని ద్వారా మనకు వచ్చినటువంటి ఆదాయాలు కానీ పెట్టుబడులు కానీ ఏమైనా వచ్చినాయా? ఇలా అందగతలను తీసుకొచ్చేసి వాళ్ళతోని పోటీలు పెడతానికి నీకు డబ్బు ఉంటుంది, కానీ అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమయ్యతో మాత్రం వాళ్ళకి పరిహారాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కదా పైసలు ఉండవు. ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ ప్రజాపాలన అంటారా? ఇది పరిస్థితి. అంటే మీరు ఒక జాగృతిలో ఆర్గనైజర్గా కాకుండా, అంటే ఆర్గనైజేషన్కి సంబంధిస్తున్నట్టు కాకుండా ఒక పార్టీ నుంచి ఒక పార్టీ వ్యక్తిగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడలేదు. నేను ఏమంటున్నట్టే మేము ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఎకరువు పెట్టే సంస్థ నుంచి వచ్చినాం. మా నాయకురాలు మాకేం నేర్పిస్తారంటే, మా నాయకురాల దగ్గర ఎవరైతే ఉంటారో మామూలు పార్టీ దగ్గర ఉన్న కార్యకర్తలు పక్కకు పెడితే, నేను ఒక పిహెచ్డి సంబంధించినటువంటి వ్యక్తిని, పీజీ కంప్లీట్ చేసుకున్న, పిహెచ్డి డాక్టరేట్ అయినా ఆమె దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఉన్నత విద్యావంతులు అయి ఉంటారు. సమాజం పైన కొంత స్పృహ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆమె చెప్పేటువంటి విషయాలతో ఒక శిల్పంలాగా మలచబడినటువంటి నాయకత్వం మా దగ్గర ఉంటుంది. కాబట్టి కవిత గారి నాయకత్వం ఎక్కడ కూడా దందాలు చేసుడో, భూదందాలు చేసుడో, ఇంకో చేసుడో ఇవి ఎక్కడ కూడా చేయరు. ఎంతసేపు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా సబ్జెక్ట్తో ప్రయాణం చేస్తాం కాబట్టి కొంత మేము మాట్లాడగలుగుతాం. ఓకే, సో ఏంటి మరి ఎలా డెవలప్ చేయబోతున్నారు జాగృతిని? ఇంకా 100% సంస్థాగతంగా ముందుకు తీసుకుపోతాం. ప్రతి గ్రామాన కూడా జాగృతి సంబంధించిన శాఖలను ఏర్పాటు చేయబోతున్నాం. జిల్లా సంబంధించిన కమిటీలు అతి త్వరలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఎందుకంటే జాగృతి ఆవిర్భావ దినోత్సవం కూడా ఆగస్టు 6వ తారీఖు రోజు జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఉన్నది. ఆ లోపు మేము గ్రౌండ్ లెవెల్లో కొంత శ్రేణులందరినీ కూడా మమేకం చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మూలాల్లోకి జాగృతి వెళ్తుంది. గ్రామ స్థాయి మూలాలకు జాగృతి పోతుంది. ఆ స్థాయిని తీసుకొస్తానికే శ్రీమతి కవిత గారు కంకణబద్ధులై ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వేచ్ఛా టీవీ. సైనింగ్ ఆఫ్ దుర్గా భవానీ.